హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో అయితే మీకు ఒక ఫిల్మ్ కంటెంట్ గురించి అయితే చెప్తాను. సో సినిమా అంటే ఏంటి, అసలు సినిమా అనేది ఎలా చేయాలి, అసలు సినిమాలో మనకి ఇండస్ట్రీలో మనకి లైఫ్ ఎలా ఉంటుందో మొత్తం ఈరోజు వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి చాలామందికి సినిమాలు చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి చాలా కోరిక అనేది ఉంటుంది. సో చాలామంది ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలని చెప్పో, లేకపోతే ఇంకేదైనా డిఓపి అవ్వాలని చెప్పో, పలానా హీరో అవ్వాలని చెప్పో, చాలామందికి అయితే వాళ్ళకి ఏమి ఉంటుంది అనమాట. బట్ కొంతమంది అయితే వాటిని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. సో ఇంకొంతమంది ఏంటంటే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోలేరు. సో మొత్తానికైతే ఇలా ఫుల్ఫిల్ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు అనేది అదొక పాయింట్. అలాగే ఎలా చేసుకోవాలనేది ఈ పాయింట్ మొత్తం నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మనం అనుకున్న గోల్ అనేది మనం ఎలా అచీవ్ అవ్వాలో ఈజీగా ఈ వీడియోలో చెప్తాను మీకు. సో ఇప్పుడు చూసుకుంటే మనకు చాలా విషయాలు ఉన్నాయి. సో సినిమా అనేది ఎలా చేయాలి, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు ఎలా స్టార్ట్ అవ్వాలి, అసలు ఎక్కడ మనం ఏ వేలో వెళ్ళాలి, దానికి ప్రాసెస్ ఏంటి, మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో మీరు ఏం చేయాలంటే మీరు ఈ వీడియోని మొత్తం చూడండి, స్టార్టింగ్ నుండి మొత్తం లాస్ట్ వరకు అన్నీ చూడండి. సో ఖచ్చితంగా అయితే మీకంటూ ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో ఖచ్చితంగా మీరు స్టార్ట్ నుండి ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో మీతో పాటు వాళ్ళు కూడా నా ఛానల్ని ఫాలో అయ్యి సో వాళ్ళు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు సినిమా అనేది ఏంటి, సినిమా అనేది ఎలా మొదలు పెట్టాలి, అసలు ఏంటి అనేది విషయం అనేది కథ అనేది మొత్తం క్లారిటీగా మీకు చెప్తాను. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మనకి చాలా ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా, సో వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు. సో షార్ట్ ఫిల్మ్స్ అనేది చేస్తూ ఉంటారు ముఖ్యంగా. సో చాలామంది ఏంటంటే అది ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు షార్ట్ ఫిల్మ్ అనేది చేస్తారు. సో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అనేది చేస్తారు. అంటే వాళ్ళు ముఖ్యంగా బీటెక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఎక్కువగా ఇలాంటివి షార్ట్ ఫిల్మ్స్ అనేది చేస్తుంటారు. సో ఎందుకంటే అప్పుడే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉంటుంది బీటెక్లో. సో వాళ్ళు ఏంటంటే చదువు మీద ఉన్న ధ్యాస కొద్దిగా తిప్పి వీటి మీద కొద్దిగా దృష్టి పెడతారు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ తీయటం వల్ల ఇది ఒక పనికిమాలిన పని, ఇది ఒక చెడ్డ పని, సో టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు అని చెప్పి చాలామంది ఫీల్ అనుకుంటూ ఉంటారు. అంటే సపోజ్ మీరు బీటెక్ చేస్తున్నారు అనుకోండి. సో మీతో పాటు చదివే వాళ్ళు ఎవరో మీ ఫ్రెండ్స్లో ఎవరో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు మీరేమనుకుంటారంటే సో ఇదంతా టైం వేస్ట్ అవ్వరు, ఇదంతా వేస్ట్, వీళ్ళు సరిగా తీరు బెటరు, ఇదంతా ఎందుకు తీస్తారో తెలియదు. సో వీళ్ళు ఇక్కడ కూర్చొని చదువుకోరు కదా, వీళ్ళు ఇక్కడికి కూర్చొని చదువుకోవడానికి అయితే వీళ్ళు చేంజ్ చేస్తున్నారని చెప్పి మీరే అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు చేస్తుంది కరెక్ట్ పనే. సో వాళ్ళకి టైం వేస్ట్ చేయకుండా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారో వాళ్ళు ఖాళీ టైంలో వాళ్ళ సినిమా చేసుకుంటారు. అది అంతేగాని వాళ్ళు చదువుని పక్కన పెట్టేసి క్లాసులు మానేసి వాళ్ళేం బయటకి షార్ట్ ఫిల్మ్స్ అనేది చేయట్లేదు. 24 గంటలు వాళ్ళే షార్ట్ ఫిల్మ్స్ అనేది చేయట్లేదు రోజు. సో వాళ్ళకి ఎప్పుడైతే లేజర్ దొరుకుతుంది, అంటే వీకెండ్స్లో కావచ్చు, ఎప్పుడైనా కాలేజ్ హాలిడేస్ ఉంటాయో సో అప్పుడే వాళ్ళు షార్ట్ ఫిల్మ్ అనేది చేస్తుంటారు. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారు సార్, మీరు ఏం చేస్తారు చెప్పంటారా? సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ బెడ్ మీద పడుకొని ఫోన్ ఇలా పెట్టుకొని సినిమాలు చూస్తూ ఉంటారు. అది మీరు ఒక పక్క సినిమాని వ్యతిరేకిస్తూనే మీరు సినిమాలు చూస్తున్నారు. తప్పు కదా అది. మీరు ఖాళీ టైంలో పీకేదేం లేదు. అది ఖాళీ టైంలో చదవట్లేదు, మీరు ఖాళీ టైం పీకేదేం లేదు. వాళ్ళు ఖాళీ టైంలో ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని, వాళ్ళకి సినిమా తీయాలని చెప్పి ఇంట్రెస్ట్, వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్, మీరే చేయట్లేదు కదా అది. సో ఇక్కడ ఇప్పుడు ఈ టైం వేస్ట్ ఎవరు చేస్తున్నారు అన్నట్టు, మీరే చేస్తున్నారు అది. సో ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఎవడు ఎప్పుడు ఏమవుతాడో తెలియదు, ఎప్పుడు ఎలా దెబ్బ కొడతాడో తెలియదు, గట్టిగానే ఉంటుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. సో మీకన్నా తక్కువైనా సరే అప్పుడు వాడు ఉన్నట్టుండి సడన్గా టైంని బట్టి వాడు మీకన్నా ఎత్తుకి 10 100 ఎత్తుకి ఎదిగిపోవచ్చు. సో ఎవరిని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళే పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద క్లారిటీ ఉంది. సో మీరు వాళ్ళు తక్కువ అంచనా వేసి మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి. సో
చాలామంది ఇలా అనుకుంటారు షార్ట్. సో మొత్తానికైతే నేను ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్పానంటే, షార్ట్ ఫిల్మ్స్ చేయాలంటే తీస్తారంటే చాలామంది స్టూడెంట్సే కాదు, ఇంకా వేరే బయట వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా పనికిమాలిన పనులు అనుకుంటారు. బట్ పనికిమాలిన పని కాదు, మేబీ డబ్బులు రావు, డబ్బులు వచ్చే పనే పనికిమాలింది కాదు. మీకు తెలుసో తెలీదో ఫిలిం కూడా ఒక చదువే. సినిమా సంబంధించి కోర్స్ ఉంది. ఒక డైరెక్టర్ అవ్వాలంటే దానికి కూడా కోర్స్ ఉంది, అది పాస్ అవ్వాలి, వాళ్ళకి సర్టిఫికేట్ రావాలి. కోర్స్ ఇంకోటి డైరెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు డైరెక్టర్ అవ్వలేరు. అది తెలుసా మీకు? ఒక సినిమాని తీయాలంటే చాలా చాలా కష్టం. ఏదో సాఫ్ట్వేర్ ఆఫీస్లో కూర్చొని కోడి కొట్టినంత ఈజీ కాదు సినిమా తీయటం అంటే. చాలా ఎంతో ప్రాసెస్ ఉంటుంది, ఎంతో ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది. సో పర్టికులర్ టెక్నాలజీ, పర్టికులర్ స్క్రీన్ ప్లే అన్నీ ఉంటాయి, అన్నీ చూసుకోవాలి ఒక డైరెక్టర్. మొత్తం సినిమా A to Z వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి. అది మామూలు విషయం కాదు అది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పని మీరు చూసుకోండి. అది సో మీరు చేస్తుందే మీరే తోపు, మీరు చేస్తున్న ఉద్యోగం తోపు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మిమ్మల్ని తొక్కేస్తారు. అది సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పని మీరు చూసుకోండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అది సో షార్ట్ ఫిలిం అనేది చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయండి, యాక్ట్ చేయండి. సో ఏమో చెప్పలేము, ఎలాగో అందరూ యూట్యూబ్లోనే అప్లోడ్ చేసేది. సో మీరు ఓవర్ నెట్ ఫేమస్ అయిపోతే చెప్పలేము కదా. సో వాళ్ళందరికీ ప్రయత్నిస్తుంది, వాళ్ళు ఎవరికై తీయట్లేదు. వాళ్ళు ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలి, పెద్ద సినిమా జీవితంలో ఒక పెద్ద సినిమా తీయాలి అని చెప్పేసి వాళ్ళు కోరిక ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ చిన్న అడుగు నుండి వాళ్ళు మొదలు పెడతారు, ఇది షార్ట్ ఫిల్మ్ నుండి. సో ఈ షార్ట్ ఫిల్మ్ బాగా క్లిక్ అయ్యి వాళ్ళకి బాగా మంచి ఫేమ్ వచ్చిందనుకో, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుకున్న డ్రీమ్కి అయితే వాళ్ళు వెళ్తారు. సో వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద క్లారిటీ ఉంది, వాళ్ళ దాని మీద క్లారిటీ ఉంది. కానీ మీకు లేదే, మీరు పొద్దుగురు వాడి మీద పడి వాడి పనికి వాళ్ళ పని చేస్తాడు, నేను గొప్ప, నేను చూడు గొప్ప, మీరేం బీకట్లా, మీరు ఖాళీగా ఉండి సినిమాలు చూసుకుంటారు అంతే. వాడు ఆ టైంని వాడు వృధా చేయకుండా వాడుకున్న సెకండరీ ఇంట్రెస్ట్ వాడు యూజ్ చేసుకుంటున్నాడు. అది రేపు వాడికి అదే లాభంగా వచ్చింది. వాడు చేసిన వర్క్స్ చూసుకుంటే తిప్పి రేపు కొన్ని సంవత్సరాల తర్వాత సో వాడికి చాలా లాభం వచ్చింది, వాడికి చాలా అవకాశాలు వస్తాయి. మీకేది రాదే, మీరు ఇలా పడుకుని సినిమా చూస్తే మీకు వస్తాయి అవకాశాలు. ఎవరైనా చూసి చెప్తారు మీకు, చూడరుగా. అది సినిమా కూడా ఒక చదువే, సినిమాలు లేకపోతే ప్రపంచం లేదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? నువ్వు సినిమాలు చూడకుండా ఉండు, అసలు ఏ వీడియోలు చూడ, మాకు చూడకుండా చూద్దాం. సో నేను చెప్పేది అయితే మీ పని మీది, వాళ్ళ పని వాళ్ళది. అది మీకు షార్ట్ ఫిల్మ్ ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటే అవ్వండి, ఎవరి మాట అయినా అసలు. మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి, మీకు వెళ్తుంది కరెక్ట్వేనా కదా. మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ మీకు అంటే మీ అంతటా మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో సో అప్పుడే మీరు డిసైడ్ అవ్వండి. సో అప్పటి వరకు డిసైడ్ అవ్వకుండా అలాగే పక్కన వాళ్ళ సజెషన్స్ సలహాలు తీసుకోండి. సో వాళ్ళ సలహాలు తీసుకొని దాన్ని బట్టి ఒక పర్టికులర్ డెసిషన్కి రండి. సో అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా? ఇంకా చాలా చెప్పాలి, సో చెప్తాను మీకు. ఇంకా మనకు చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. ఆ వీడియో క్లారిటీగా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు ఇప్పుడు ఒక 10 minutes వరకు ఏంటంటే మీకు జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. సో తర్వాత ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా చేయాలి, దానికి కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ ఏంటో అవన్నీ కూడా చెప్తాను. అలాగే ఇంకా తర్వాత ఇంకా మనకి ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సినిమా అనేది ఎలా చేయాలి, అసలు సినిమాకి స్టెప్స్ ఏంటి, అసలు ఎక్కడైనా మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి, అసలు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, అసలు సినిమా స్టార్ట్ చేసే దగ్గర నుండి థియేటర్లో ఆ సినిమా పడేదాకా మొత్తం ప్రాసెస్ ఏంటో మీకు నీట్గా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. సో మీరు చేయాల్సిన ఏంటంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే లైక్ చేయాలి, అలాగే మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఆ వీడియోస్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైతే మీతో పాటు షార్ట్ ఫిల్మ్ సినిమా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనమాట. సో మీతో పాటు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో వాళ్ళు కూడా ఒక మంచి క్లారిటీ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మీకు షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా చేయాలో మీకు పూర్తిగా చెప్తాను.
సో ఇప్పుడు పెట్టుకుంటే మనకి మొదటగా మనం షార్ట్ ఫిల్మ్ అనేది చేయాలంటే మనకంటూ ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఇంట్రెస్ట్ ఉండాలి. వాడెవడో షార్ట్ ఫిల్మ్ చేశాడని చెప్పి మీరు చేయాలి అంటే మాత్రం అవ్వదు. సో మీకు ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉండాలి స్టార్టింగ్. సో అప్పుడే మీకు ఒక షార్ట్ ఫిల్మ్ అనేది సరిగ్గా చేయగలరు. అది. బట్ మీరేం చేయాలంటే పూర్తిగా మీ యొక్క చదువుని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే పూర్తిగా మీ చదువుని పక్కన పెట్టేసి మీరు ఓన్లీ షార్ట్ ఫిల్మ్ మీదే మీరు దృష్టి పెడితే మాత్రం సో అది మీకే నష్టం కలిగించవచ్చు. అది నేనేమంటున్నానంటే అటు ఒక పక్క స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒక పక్క ఈ షార్ట్ ఫిల్మ్స్ని నెగ్లెక్ట్ చేయకుండా రెండు మల్టీ టాస్కింగ్ లాగా మీరు రెండు హ్యాండిల్ చేయాలి. సో మొదటగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే షార్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పి చేయబోతున్నారో ఎవరైతే సో వాళ్ళు మొదటగా తెలుసుకోవాల్సింది ఇది. సో మీరు స్టడీస్ అంటే కాలేజ్ ఉన్న సమయంలో మీరు షార్ట్ ఫిల్మ్ గురించే మీరు మాట్లాడకూడదు. సో షార్ట్ ఫిల్మ్ జోలికి వెళ్ళకూడదు. సో వన్స్ మీకు ఎప్పుడైతే మీకు వీకెండ్ వచ్చిందో అంటే ఎప్పుడైతే మీకు ఖాళీగా ఉంటారో ఓకే ఏం లేదు బాగా ఖాళీగా ఉంటారో సో అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ అనేది చేసుకోండి. సో అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ అనేది చేసుకోండి. కాలేజ్ టైంలో మీరు ఎగ్గొట్టేసి మీరు షార్ట్ ఫిల్మ్స్ చేయమని కాదు. సో చదవాల్సిన టైంలో చదవండి, షార్ట్ ఫిల్మ్స్ చేయాల్సిన టైంలో షార్ట్ ఫిల్మ్ చేయండి. సో ఒక పక్క అది నెగ్లెక్ట్ చేయకూడదు, ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. సో రెండు హ్యాండిల్ చేయాలి. సో మొదటగా మీరు తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇది, ఓకేనా. సో షార్ట్ ఫిల్మ్ ముందుగా మీరు ఏం చేయాలంటే ఒక స్టోరీ రాసుకోవాలి. సో ఒక మంచి స్టోరీ రాసుకోవాలి. మీకంటూ తెలిసిందా ఏదైనా ఒక స్టోరీ రాసుకోవాలి. సో ఒక ఆర్డర్ వైజ్గా మనం ఎలా ఉండాలి, అసలు ఏంటి విషయం కథ అనేది పూర్తిగా మీకు ఒక స్టోరీ అనేది రాసుకోవాలి. సో మీకు ముందుగా నేనేంటంటే మీకు అసలు వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. అసలు నేనేం చేస్తానని చెప్తాను. సో నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ అనేది చేశాను. ఇంతకుముందు 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సో ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు ఇంకొక షార్ట్ ఫిల్మ్ అనేది ప్రస్తుతం ప్రాసెస్లో ఉంది. సో మొత్తం అయిపోయింది, ఇంకా మార్చ్లో రిలీజ్ అవ్వబోతుంది. సో మేము ఆ పనిలోనే ఉన్నాం. P4 సినిమా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు P4 సినిమా అనేది నేను చేస్తాను అనమాట. అది రిలీజ్ అవుతుంది మార్చ్లో కానీ మ్యాక్సిమం మార్చ్లో కానీ ఫిబ్రవరిలో కానీ. సో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ యాక్చువల్గా నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బింగ్ ఇంకా అవ్వలేదు. షూటింగ్ అవ్వలేదు, డబ్బింగ్ అవ్వలేదు, బట్ షూటింగ్ అయిపోయింది. సో స్టోరీ అంతా చెప్తాను చూడండి. సో లాస్ట్ ఇయర్ మార్చ్లో 2020 మేము షూటింగ్ అంతా అయిపోగొట్టాం. బట్ ఇంకొక సీన్ రీషూట్ చేయాలి. సో ఇంక మాకేముందంటే March 8th కల్లా లాస్ట్ ఇయర్ March 8th మేము షూటింగ్ అంతా అయిపోగొట్టేసాం. సో ఇంక అమ్మాయి అనుకున్నాం, ఇంకా మాకు ఓన్లీ డబ్బింగు అలాగే ఇంకొక సీన్ అంటే ఆల్రెడీ చేసిన సీనే మళ్ళీ అది సరి రాలేదని చెప్పి మళ్ళీ రీషూట్ చేయాలనుకుంటున్నాం. సో అదొక సీన్ మిగిలింది అంటే అలాగే డబ్బింగ్ మిగిలింది. సో ఇంకా March 8th అయిపోయింది, ఇంకా March 11th వచ్చింది. సో అప్పుడు చేద్దాం అనుకున్నాం. సో డబ్బింగ్ వచ్చేసి March 20th ఇది డబ్బింగ్ చెప్పేద్దాం అనుకున్నాం. March 18th డబ్బింగ్ చెప్పేద్దాం అనుకున్నాం. బట్ అది అలాగే స్విమ్మింగ్ పూల్ సీన్ కూడా జాయింగ్ సీన్ కూడా చేసేద్దాం అనుకున్నాం ఒక మార్నింగ్. బట్ ఏమైందంటే లాక్డౌన్ వచ్చి పడింది ఇప్పుడు March 14 నుండి. సో కాలేజ్ వాళ్ళు మాకు March 13 నుండి ఇంటి బెస్ట్ ఇచ్చేసారు, ఇంటికి దుబ్బేమని చెప్పేశారు. సో ఇంక మేము వెళ్ళిపోయాం ఇంటికి, ఎవరి బాటికి వెళ్ళిపోయారు. సో నాతో పాటు మణికంట ఒక అతను ఉన్నాడు. అతను ఏంటంటే చెప్పబట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఇంటికి, బయలుదేరిపోయాడు ఇంటికి. మాకు తెలియదు అనమాట అప్పుడు లాక్డౌన్ హాలిడేస్ ఇచ్చారని. బట్ కనీసం ఒక మాట చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతున్నారా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. సో అక్కడ ఏమైందంటే విషయం, వాడు పాటలు వాడు పడతాడు, మనకి ఎందుకులే అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాడు. నేను ఫోన్ చేస్తే కానీ చెప్పలా. ఫోన్ చేస్తే వెళ్తా ఉన్నా మామ అన్నాడు. సో ఏం చెప్పాలి అప్పుడు, వాడు వెళ్ళకుండా ఉంటుంటే ఒకరోజు ఉండి షూట్ చేసి చూసుకుని మార్నింగ్ మేము అటు వెళ్ళిపోయి ఉంటాం. బట్ వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఓకే ఇంక మేము వాడు వెళ్ళిపోయాడు, ఇంకేం చేస్తాం సరే. అప్పుడు మాకు లాక్డౌన్ ఇలా 1 year వరకు ఉంటుందని తెలియదు. సో మా కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 1 week హాలిడేస్ అని చెప్పారు. సో
days అంటే మార్చ్ 20th వరకు. ఓకే, మార్చ్ 20th వరకే కదా. సో 20th తర్వాత వచ్చిన తర్వాత మనం ఇంకా మనం మొత్తం ఆ సీను రీషూట్ చేసుకుని అంటే అలాగే డబ్బింగ్ చేసుకొని నీట్గా ఇంకా సినిమా 18 చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ అది మార్చ్ 20 కాస్త ఇంకా ఎక్స్టెండ్ వస్తూ ఉంది 1 వీక్. సో ఇంకా అది అలా 1 year అయింది. సో ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూ ఉంది, ఎప్పటికీ అయిపోలేదు. సో ఇంకా ఇప్పుడు మాకు లాస్ట్ సెమిస్టర్. సో ఈ లాస్ట్ సెమిస్టర్ కూడా ఇంకా ఆన్లైన్ అంట మ్యాక్సిమం. సో ఇంకా ఆన్లైన్ ఇంక ఇలా అయిపోతూ ఉంది మ్యాక్సిమం. సో బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే మొన్న జనవరి, సో ఈ జనవరి మంత్లో ఏమనుకున్నామంటే ఒకరోజు వచ్చేసి మేము ఆ షూటు అలాగే డబ్బింగ్ అయిపోట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం యాక్చువల్గా. సో ఓకే, మేము జనవరి 17th అనుకున్నాం. ఈ మనకంటే ఏమన్నాడు, వస్తా అన్నాడు అప్పటి వరకు. సో 17th అనేసరికి లేదా నాకు 18th ఫంక్షన్ ఉంది, 19th పెట్టుకుందాం అన్నాడు. ఓకే, 19th పెట్టుకున్నాం. బట్ మేమేంటంటే హీరో నేను వచ్చేసి మేము సరే ముందే 17th వెళ్ళి మొత్తం షూట్ చేసుకొని మాట్లాడుకొని కొద్దిగా ఏదో షూట్ చేసుకుందాం అనుకున్నాం. సో మేము ముందే వెళ్ళిపోయాం. 17th బయలుదేరిపోయాను. అతను చెప్పా కూడా 17th వెళ్ళిపోతున్నారు, నేను హీరో అక్కడ ఉంటున్నాను, నువ్వు 19th బయలుదేరిపో అన్నాడు. ఓకే అన్నాడు. సరే ఇంకా 18th మేము దిగేసి లొకేషన్లు అన్నీ చూసుకుంటా ఉన్నాను. లొకేషన్ వచ్చే నా రూమ్లోకి వెళ్ళాను. దిగిన తర్వాత ఏమైందంటే ఆ హీరో కూడా రాలి అప్పటికి. వాడు ఉదయాన్నే వస్తున్నాడు, వాడు సాయంత్రం రాత్రి అయింది. సో ఆ రోజు ఏమైందంటే సడన్గా నాకు మెసేజ్ వచ్చింది, ఎవడు మణికంఠ దగ్గర నుంచి. ఏమని వచ్చింది మీకు తెలిసి ఉంటుంది, వాటికి అర్థమై ఉంటుంది. సారీ రా మామ, నేను 10 days తర్వాత వస్తా, నాకు యాక్సిడెంట్ అయింది అన్నాడు. అప్పుడు నాకు పిచ్చర్ అయిపోయింది, ఒళ్ళు మండిపోయింది నాకు. సో నాకు తిక్క రేగింది. నేను ఇంకా ఫోన్ చేసి ఒకే మాట చెప్పేది, నువ్వు రాబాకు, నువ్వు అక్కడే ఉండు, నాకు తెలుసు ఇది చేస్తామని. ఇక్కడ మేము వచ్చిన వాళ్ళు ఏమైనా వీపీ కాలమా అనుకుని ఇంకా సినిమా లేదా ఆగిపోయింది, వదిలేకు నా లవడా సినిమా, ఇంకా సినిమాకి గుడ్ బై అని చెప్పేసి వాటిని కొద్దిగా అలా తిట్టేసి నేను పెట్టేశాను. తర్వాత అతనికి నిజంగానే యాక్సిడెంట్ అయింది. బైక్ పోయేంత ఫాస్ట్ కాలర్ కొట్టుకున్నాడు. అవసరమా? ముందు రోజే అవ్వాలా, అతను వచ్చే ముందు రోజే. సో అదేంటంటే సరే ఇంకా అతను లేడు, మా దగ్గర ఫోన్ ఉంది, ట్రైపాడ్ అన్నీ ఉన్నాయి, మేము షూట్ చేసుకోవచ్చు, నేను షూట్ చేసుకోవచ్చు. బట్ సో సరే అతను కనీసం డబ్బింగ్కైనా రారా 24th అని చెప్తే అది కూడా క్లారిటీ లేదు, అది కూడా చెప్పలా. సరేరా 27th వరకు మేము వెయిట్ చేస్తాం, నువ్వు రారా డబ్బింగ్కి రారా, ఖచ్చితంగా రావాలరా, మళ్ళీ రాలేవరా అంటే సరే చూస్తా క్లారిటీ ఇస్తారంట. సరే మేమేం చేస్తాం అంటే 18th వచ్చాం కదా, ఇంకా మేము లొకేషన్లు అన్నీ చూసేసుకొని నీట్గా ఇంకా షూట్ అనేది మొదలు పెట్టుకున్నాం. షూట్ అనేది మేము 3 daysలో అయిపోగొట్టేసాం మొత్తం. మొత్తం 3 daysలో అయిపోగొట్టేసాం షూట్ అనేది. సో మొత్తానికి మనకంటే షూట్ చేయకుండా షూట్కి రాకుండా తప్పించుకున్నాడు. మొత్తానికి మనకంటే షూట్ కాకుండా తప్పించేసుకున్నాడు. సో మేము కష్టపడి ఇంకా ఓర్చుకొని మేము షూట్ చేసాం. 24th డబ్బింగ్ పెట్టుకున్నాం కదా, 24th హీరో చెప్పించేసాం, 24th రాడన్నాడు. సో 26, 27 ఖచ్చితంగా వస్తా అన్నాడు. బట్ అది కూడా క్లారిటీ లేదు. సో 24th మేము డబ్బింగ్ చెప్పేసి మేము వెళ్ళిపోయాం 24th వెళ్ళిపోయాం. సో ఇంకేమైందంటే 27th ఫోన్ చేశాను అనమాట. నేను ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే లేదురా మామ, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, 1 month వరకు రెస్ట్ తీసుకోవాలంట అన్నాడు డాక్టరు.
సో డాక్టర్ అదే చెప్తాడు, అది పూర్తిగా నయం అవ్వాలంటే 1 month రెస్ట్. అది నువ్వేమో వచ్చి నిన్నేమో స్టంట్లు చేయమట్లేదు కదా, బెంగళూరుకి వచ్చి నేను స్టంట్లు చేయమట్లేదు కదా, నువ్వు ఓరికే జస్ట్ మాట్లాడు, డబ్బింగ్ చెప్తావు. ఇప్పుడు ఎలా డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోవటం అంతే. నువ్వు దానికి నాకు తెలిసి నువ్వు కావాలని చేస్తున్నావు. యాక్చువల్గా రావచ్చు, నువ్వు 24th రావచ్చు, బట్ నువ్వు యాక్షన్ చేస్తున్నావు. ఎందుకంటే నీకు కుళ్ళు, అది నీకు కుళ్ళు. ఇది నా సినిమా కాదు, వీడి సినిమా, వీడికి ఇలాగే చేయాలి అంటే వాడి సినిమాకి అలాగే లేట్ జరిగింది చాలా వరకు. సో నాకు లేట్ జరిగింది, వీడికి అలా జరగాలి అని చెప్పి అయితే అలా అనుకున్నాడు వాడు. సో సరే ఇంకా February 10th వెళ్దాం అన్నాడు. సో 10th స్లాట్ బుక్ చేద్దాం ఫోన్ చేస్తే 10th లేదని చెప్పాడు అతను. సరే 7th అని చెప్పా. సరే 7th అడిగా ఫోన్ చేసి. సో 7th వీకెండ్ కదరా అంటే, వీకెండ్ అంటే అది పండగ సీజన్ కాదుగా, ఒకే రేట్లో ఉంటాయి వీకెండ్కి 7th. కానీ కాకపోతే ముందే బుక్ చేసుకోవాలి, లేకపోతే అప్పుడు సీట్లు ఉంటావు వీకెండ్ రోజు. సో మొత్తానికైతే సరే మామ నేను మా డాడీని అడిగి చెప్తా అన్నాడు. నిన్న రాత్రిలో కనుక్కొని ఫోన్ చేసి చెప్తా అన్నాడు. ఇప్పటికి ఫోన్ లేదు, నేను ఇందాక చేశా. అంటే మనం ఫోన్ చేయడు, ఇంకా మనం చేస్తే చేయడు. సో ఇక నేనే ఫోన్ చేస్తే అసలు ఎత్తలా. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఫోన్ చేయాలి, ఫోన్ చేసి అడగాలి. 7th ఫిక్స్ చేయాలి ఎలాగైనా. సో ఇప్పటికీ చాలా లేట్ అయింది నా సినిమా వచ్చేసి. సో నెక్స్ట్ ఎలాగైనా మార్చిలో రిలీజ్ అవ్వాలి. సో ఫిబ్రవరిలో మొత్తం ఎడిటింగ్ చేసి మొత్తం ఫైనల్ అవుట్పుట్ తిప్పించి దానికి మ్యూజిక్ కంపోజ్కి పంపించాలి. సో దాన్ని ఫైనల్ అవుట్పుట్ ఇస్తే దాన్ని కలరింగ్ చేసి రిలీజ్ చేయాలి. సో ఇప్పటికీ ఫోన్ చేయలేదు అసలు. ఓకే వెయిట్ చేద్దాం, ఏమైంది వెయిట్ చేద్దాం. సో వెయిట్ చేసి చూద్దాం ఏమవుతుందో, దాన్ని బట్టి ఈ లోపల నేను మొత్తం మిగిలిన షూట్ చేసుకుంటాను. సో నాకు టైం వచ్చింది. నాకు వాడితో అవసరం లేదు అసలు, దేంతో పరంగా అవసరం లేదు. అన్నీ నేను చేసుకోగలను, షూట్ చేసుకోగలను, ఎడిటింగ్ చేసుకోగలను, డబ్బింగ్ చెప్పుకోగలను, అన్నీ చేసుకోగలను. వాడితో అవసరం లేదు నాకు. బట్ వాడికి నాతో చాలా అవసరం ఉంది. వాడు ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా నా చెయ్యి ఉండాలి. నా చెయ్యి ఆ సినిమాలో పడందే వాడి సినిమా అనేది చేయలేడు. వాడికి ఎడిటింగ్ వాడి సినిమాకి ఎడిటింగ్ నేనే చేయాలి. వాడికి ఎవడు లేడు ఎడిటింగ్ చేసేవాడు. టైటిల్స్ అన్నీ చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను చెప్పను వాడికి. సో అన్నీ చేయనిక, నేను సినిమాలు చేయనిక వాడికి చేయని చెప్పేస్తాను. వన్స్ ఈ డబ్బింగ్ అయిపోతే వాడితో డబ్బింగ్ అయిపోతే ఇంకేమైనా సినిమాలు తీసుకొచ్చాడంటే, అరే మామ నేను P4 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైనా చేయగలను, ఇప్పుడు నేను చేయని చెప్తా. సో P4 సినిమా తర్వాతే వన్స్ P4 సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వస్తాడు. అప్పుడైతే నేను చేయని చెప్తాను. నాకు ప్రిపేర్ అవ్వాలి, నాకు కుదరదు ఇవన్నీ. ఇవన్నిటికి బ్రేక్ చెప్పేశాను. సో ఈ కొన్ని రోజులు కుదరదని చెప్పేస్తాను. ఇంకా అసలు చేయను వాడికి మాత్రం ఒక్క పని కూడా చేయను. వాడిని అసలు ఏమీ అడగను, టైం వచ్చింది. ఓకేనా? సో ఇది నా స్టోరీ అనమాట. ప్రస్తుతం ఈ సినిమా లేట్ అవుతూ వస్తుంది. సో ఎలాగైనా సరే రిలీజ్ చేయాలి. సో ఇదనమాట. ఇంకా చాలా చెప్పాలి వీడియోలో మీకు, మొత్తం సినిమా అనేది ఎలా చేయాలి మొత్తం క్లారిటీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ చెప్తాను మీకు మ్యాక్సిమం, మీకంటూ నీట్గా ఒక క్లారిటీ అనేది ఇస్తాను. సో ఎలాగైనా సరే సినిమా అనేది మ్యాక్సిమం P4 సినిమా అనేది మార్చిలో రిలీజ్ అవుతుంది, లేదంటే ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది అనుకోండి. బట్ సినిమా అయితే సరిగ్గా రావాలి, అది లేట్ అయినా పర్లేదు, సినిమా సరిగ్గా రావాలి. సినిమా సరిగ్గా వస్తేనే బాగుంటుంది. తొందరపడి ఎలా పడితే అలా పెట్టి రిలీజ్ చేస్తే మాత్రం మనకే చెడిపోయారు. ఇంత బిల్డప్ నూకారు ఇది దీనికి అని చెప్పి నూకుతారు. వాళ్ళకేం తెలియదు, మన పడిన కష్టం తెలియదు. మన ఎంత కష్టపడడం P4 ఎప్పుడు ఫస్ట్ టైం ఈ సినిమాకి కష్టపడింది. తిండి తెప్పలు లేకుండా కష్టపడం. ఉదయం నుండి ఎండలో కష్టపడడం. ఆ కష్టం మీకు తెలియదు, చూసే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో అనుకుంటారు. డబ్బులు 16,000 అయింది బడ్జెట్ ఇప్పటికి. ఇంకా బస్ ఛార్జీలు అన్నీ వేసుకుంటే మాత్రం 20,000 అయింది. హీరో కాడు ₹1 వేయడు. వాడు హీరో వచ్చేది కక్కుర్తి, వాడు ఒక పిసినారి. సో ఇంక వాడితో వాడికి సినిమా లేదు.
ఎవరు సినిమాలు చేయండి, తీస్తే మంచి చోటితో ఎవరితో తీస్తా. సో స్టోరీని బట్టి నేను తీసుకుంటా. మ్యాక్సిమం అయితే ఇలా హై బడ్జెట్ సినిమాలు అయితే నేను సినిమాలు తీయను అసలు. నాకు యూట్యూబ్ నేను ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను, యూట్యూబ్ అప్డేట్స్ సేమ్ మధు రాక్ లాగా. సో అవే నేను చేసుకుంటాను. సో అవి నేను ఆ ఛానల్లో అవే అప్లోడ్ చేసుకుని బాగానే వస్తుంది, రీచ్ వస్తుంది. అది చాలు, సినిమాలు చెప్పినా ఇది చాలు నాకు, చేసుకుంటే డబ్బులు వస్తూ ఉంటాయి నాకు. మణిగంట కానీ వాడు చాలా రంజాలు ఖచ్చితంగా షార్ట్ న్యూస్ చేయాలి, తప్పదు. నేను వాడికి ఉంది రాదు, డబ్బింగ్ అయిన తర్వాత నేను వాడికి ఏది రాదు సార్. ఇప్పటివరకు నేను ఎవరికి ఏమి చేయను అసలు. సో మొత్తానికి అయితే నేను ఒకటే చెప్పేది, ఇప్పటివరకు నా స్టోరీ ఎందుకు చెప్పానంటే, నేనంతా మీరు షార్ట్ ఫిల్మ్ చేయండి, బట్ బడ్జెట్ మాత్రం పెట్టమాకండి, మీరు రూపాయి మాత్రం పెట్టమాకండి. సో మీరు ఒక్కరే, అంటే మీరు ఇండివిజువల్గా మీరు ఒక్కరే రూపాయి మాత్రం పెట్టమాకండి. సో మీ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ పెట్టాలి డబ్బులు. అందరూ తలా కొంత వేసుకొని షేర్ చేసుకొని బడ్జెట్ పెట్టి సినిమా తీయండి. సో వాళ్ళు ఉంటారు, కొంతమంది హీరోలు ఉంటారు, వాళ్ళ కక్కుర్తి, వాళ్ళు పెట్టరు. వాళ్ళు ఏమంటారంటే, సినిమా నీది, నువ్వే పెట్టుకోవాలి, నువ్వే ప్రొడ్యూసర్ అని పనేస్తారు అలా ఒక మాట. అలాంటప్పుడు తీసేయండి, ఆ హీరోని తీసేయండి. అయితే నువ్వు నా హీరో వద్దని చెప్పి తీసేయి. సో ఒకటే చెప్పండి, నేనేం పెద్ద దిల్ రాజుని కాదు, ఇంకా వేరే పెద్ద బొంగులో రాజుని కాదు. నేను మీలాగే ఒక ఆర్డినరీ పర్సన్ని. మనందరం ఎదగాలనుకుంటున్నాం, మనం కూడా, మనకందరికీ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది. సో మనం సినిమా చేయాలి. సో సినిమా చేయాలంటే మనకి కొద్దిగా బడ్జెట్ అనేది అవసరం. సో బడ్జెట్ లేకుండా సినిమా తీద్దామంటే సరిగా రాదు. సో కొద్దిగా మ్యూజిక్ కంపోజింగ్ కావచ్చు, లేదా డబ్బింగ్ కావచ్చు, డబ్బులు అవసరం. సో అన్నీ మనం మొత్తం భారం అంతా నేను పెట్టలేను కాబట్టి, సో మనందరూ షేర్ చేసుకుంటే అది మనకి ఈజీ అయిపోద్ది. అదే మీరు కక్కుర్తి పడితే మాత్రం సినిమా అనేది అవ్వదు. సో ముందే మీరు చెప్పండి, సో మీరు పెట్టగలరా లేదా, అది అందరూ షేర్ చేసుకోవాలి. అందరూ తలా కొంత వేసుకుంటే, సపోజ్ ఇప్పుడు 1000 రూపాయలు అనుకోండి, సో 10 మంది ఉన్నారు అనుకోండి, సో ఒక్కొక్కటి 100 వేసుకుంటే 1000 రూపాయలు వచ్చింది. సో అలాగే సేమ్ ఉంటుంది. సో డబ్బింగ్ అన్నిటికీ అలాగే షేర్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. అది పెద్ద మీరేం వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు, 100లోనే ఇవ్వాలి అంతే. సో చెప్పండి, అలా చేస్తారంటేనే సినిమా మొదలు పెడతాం, లేదంటే ఆపేద్దాం. అది నేను ముందే అడుగుతున్నాను. సో రేపు మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తున్న మధ్యలో మీరు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం సినిమా మధ్యలోనే ఆపేస్తాం. అది సినిమా మధ్యలోనే ఆపేస్తాను. నాకేం పర్లేదు, ఇది కాబట్టి ఇంకో సినిమా చేసుకుంటాను, నాకేం పర్లేదు. సో మీరు షార్ట్ ఫిల్మ్ని మీరు అనవసరం డబ్బులు పెట్టమాకండి, వేస్ట్. వాటి మీద డబ్బులు కూడా రావు మీకు. యూట్యూబ్లో అప్లోడ్ చేసినా సరే మీ ఛానల్కి మానిటేషన్ ఆన్ అయి ఉండాలి. ఒకవేళ మానిటేషన్ ఆన్ అయి ఉన్నా సరే మీకు వ్యూస్ బాగా రావాలి, అప్పుడు కానీ మీకు మనీ రావు. సో మీకు కనీసం ఒక 10K వ్యూస్ వచ్చినా సరే డబ్బులు రావు, తెలుసా మీకు. సో ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా మనకి మ్యాక్సిమం మీరు బడ్జెట్ లేకుండా ఎంత తక్కువ బడ్జెట్లో తీయండి, లేకపోతే తీమాకండి, అసలు తీమాకండి. ఎవరు పడితే వాళ్ళు పెట్టి తీమాకండి, నాశనం అయిపోద్ది. ఏదంటే కొంచెం బాగా ఆల్రెడీ కొద్ది షార్ట్ ఫిల్మ్స్ పైన బాగా పాపులర్ అయిన ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది. సో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, బట్ వాళ్ళతో పెట్టి తీస్తే కనీసం మీకు పాపులారిటీ వచ్చింది, అంటే మీ షార్ట్ ఫిల్మ్కి పాపులారిటీ వచ్చింది. సో అంతేగాని వీళ్ళు పెట్టి అనవసరం మీరు ఒక్కరే డబ్బులు పెట్టుకుంటే మాత్రం అవ్వదు. పెడితే వాళ్ళు పెట్టాలి, వాళ్ళు పెట్టరంటే మాత్రం మీరు వాళ్ళు తీమాకండి, దెంగేయండి, ఒకే మాట దుబ్బేవాడిని చెప్పండి. సో బూతులు వస్తున్నాయి, యాక్చువల్గా వీడియోలో బూతులు మాట్లాడకూడదు, బట్ నాకు కోపం కాబట్టి నాకు వచ్చింది. సో ఎందుకంటే నేను పెడుతున్నాను. ఇప్పుడు నా P4 సినిమా ఉంది, P4 సినిమాకి మొత్తం నేనే పెడుతున్నాను, అదే ఎందుకు నేను పెట్టాల్సి వచ్చిందంటే, యాక్చువల్గా నేనేమనుకున్నానంటే అందరూ షేర్ చేసుకుంటే మనం సినిమా కంప్లీట్ చేయొచ్చు అలా అనుకున్నాను. బట్ వీళ్ళందరూ ఏమన్నారంటే, సినిమా నీది కాదని మేము ఎందుకు పెడతామరా అంటాడు ఒకే మాట అందరూ. హీరో అంటే అందరూ సినిమా నీది కాదని, నీ కాబట్టి నువ్వే పెట్టుకోవాలి అన్నారు. సో ఇంకా మనం ఏం చేయలేము, అలా అంటే ఇంకేం చేస్తాం చెప్పండి. మొన్న ఏంటంటే హీరో ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేశారు మాట్లాడడానికి. సరే ఇక నేను ఎలాగో హీరో అవుతున్నా కదా అంటే, ఆయన హీరో అంట, ఎలా హీరో అయిపోతున్నాడు అంటే ఆయన. సో ఎలాగో హీరో అవుతున్నా కదా, రేపు సినిమా నా ఛానల్లో పెట్టుకుంటాను అంటున్నాడు. ఏంది నువ్వు నీ మొహాటికి ఏనాడు ₹1 కూడా తీలేదు ఈ జోబీలో నుండి, నువ్వు ఈ సినిమాకి ₹1 కూడా పెట్టలేదు. అదేమంటే సినిమా నీగా నువ్వే పెట్టుకోవాలరా అన్నావు, మొత్తం నా ఛానల్ డబ్బులు పెట్టించేసి సినిమా నీ ఛానల్లో అప్లోడ్ చేద్దాంలే,
అసలు ఎలా అడుగుతున్నారు సిగ్గు లేకుండా అలా అలా అనుకున్నా లోపల. బట్ అలా ఏమనలేదు. కుదరదు, సినిమా నా ఛానల్లోనే పెట్టుకుంటా. ఒకవేళ మీ ఛానల్లో రిలీజ్ చేయాలంటే మీరు నాకు 20,000 ఇవ్వండి. 20,000 కాదు, నాకు 20,000 ప్లస్ లాభం కావాలి సినిమా నుంచి. సో మీరు కొనుక్కోండి నా దగ్గర నుండి, మీకు ఇచ్చేస్తా, మీరు రిలీజ్ చేసుకోండి. అది అంతేగాని రూపాయి పెట్టకుండా మీరు అసలు ఎలా అడుగుతారా? మీకు అసలు హక్కుందా మీకు అసలు? ఈ సినిమా ఫుల్ రైట్స్ నావే, నేనే ఏదైనా మాట్లాడగలను. మొత్తం కష్టపడింది నేను, మొత్తం మెయింటైన్ చేస్తా, హ్యాండిల్ చేస్తే మొత్తం నేనే. అది లేదనే ఇక మొత్తం షూట్ అంతా అయిపోయింది. ఇక హీరోతో కూడా అయిపోయింది. ఇక ఈ విలన్ గారితో ఓన్లీ డబ్బింగ్ మాత్రమే ఉంది. అది చిన్నగా నైస్గా మాట్లాడేసి చిన్నగా చేయించేసుకొని ఇక అప్పుడు చూస్తా ఈ నా తడాకా ఏంటో. వాళ్ళు తీస్తారు. ఇప్పుడు మణికంఠ కూడా తీస్తారు. అతను కూడా ఛానల్, అసలు ఛానల్ పెట్టింది నేను, అసలు ఆ పేరు పెట్టింది నేను, ఆ ఛానల్కి మానిటేషన్ అన్నీ మొత్తం చేయించింది నేను, మొత్తం సెట్టింగ్స్ అన్నీ పెట్టించింది నేను. అసలు ఛానల్లో ప్రతి వీడియో కూడా నా వల్లే. నేను లేకపోతే వాడి ఛానల్లే లేదు అసలు, తెలుసా? వాడు పెట్టే ప్రతి వీడియో చూసుకోమను. నా నా హ్యాండ్ లేని వీడియో ఏదైనా ఉందో చూడండి. వాడు స్టార్ట్ నుండి కవర్ సాంగ్స్ నుండి ఇప్పుడు తీసిన సినిమాల వరకు అన్నింటిలో నా వల్లే. మొత్తం ఏడే చేస్తాను ఎడిటింగ్ అండి. నేను చేయకపోతే వాడు సినిమాలు అసలు రిలీజ్ అయ్యేవా? సో అందరూ కలిసి పని చేసుకోవాలి, అదే ఉంటుంది, కలిసి పని చేసుకోవాలి. సో మీరు స్వార్థం చూసుకోకూడదు. స్వార్థం చూసుకుంటే మాత్రం మీకు ఎవడు పని చేయడు. సో చివరికి మీరే మిగిలిపోతారు. అది. సో ఇప్పుడు ఫస్ట్ అసలు ట్రెండ్ నేను స్టార్ట్ చేసింది. వీళ్ళంతా పచ్చాగాలి. ఫస్ట్ సినిమాలు చేసింది నేను ఇక్కడ 4 yearsలో. జనతా గ్యారేజ్ నుండి మొదలు పెట్టాను. టెంపరు, అశోకు, ఇంకా అక్కడ నుండి ఇంకేం చేయలేదు. సో మధ్యలో కొన్ని సినిమాలు చేశాను, ఆగిపోయాయి షూటింగు. సో ఇది చేస్తున్నాను. సో అన్నీ నేను మొదలుపెట్టింది నేను. సో ఇక్కడ మరి ఇక్కడ బాధ ఏంటంటే నాకు ఇప్పుడే కోపం ఏం లేవు, లేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనకంటే అయితే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ అందరూ ఆ హీరో కూడా కరెక్ట్గా వచ్చేసాడు, అది తప్పే లేదు. అతను 17th అన్నాడు, 17th వచ్చేసాడు. వచ్చి షూటింగ్ ఎవరికి ఉండి చేసుకొని నీట్గా వెళ్ళాడు, అది తప్పలేదు. నేనే ముందు వెళ్ళిపోయా, అతను ఇంకా 2 days ఉండి వెళ్ళాడు. సో మణికంఠ మీద నాకు కోపం. వాడు షూటింగ్కే ఎగ్గొట్టాడు. వాడు రావచ్చు యాక్చువల్గా నాటకాలు, డ్రామా, వాడికి ఏ పెద్ద యాక్షన్ కూడా అవ్వాలి. వాడికి ఇంట్లో బాగానే తిరుగుతుంటాడు, కానీ యాక్షన్ అది చెప్తా ఉంటుంది నా చేతిలో. చిన్నగా నెక్స్ట్ మంత్లో స్టార్టింగ్ 10 daysలో ఇప్పుడప్పుడు 7th మ్యాక్సిమం ఫిక్స్ చేసి ఏదో రంపిస్తాను. డబ్బింగ్ ఏదో వాడు సంగతి చెప్తా, ఇప్పుడు కాదు. అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు అలాగే ఉంటాం మామూలుగానే. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాడేవాడో నేనేవాడో అంతే. సో ఇది నా కథ. సో ప్రస్తుతం P4 సినిమా వచ్చేసి ఇంక మార్చిలో రిలీజ్ అవుతుంది పక్కగా. సో ఫిబ్రవరిలో అయితే ఇంక ఇంపాసిబుల్. సో ఎందుకంటే షార్ట్ 10 days ఈ ఏదో వేస్ట్ చేస్తున్నాడు, ఏదో వల్ల 10 days వేస్ట్ అవుతున్నాయి.
ఇంకా చాలా చెప్పాలి ఈ వీడియోలో మీకు, బట్ చెప్తాను, ఇంకా గుర్తు రావట్లేదు విషయాలు నాకు. సో మ్యాక్సిమం నేను తీసిన సినిమాలు అయితే జనతా గ్యారేజ్ స్పూఫ్, టెంపర్ స్పూఫ్, అశోక్ స్పూఫ్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి P4, ఇది నా ఓన్ షార్ట్ ఫిలిం, ఇది చేస్తున్నాను. సో ఇంక ఇది చేసేసి ఇంకా నెక్స్ట్ ఈ లోపల నేను సినిమాలు చేయరు. నెక్స్ట్ ఇంకా నా ఫ్యూచర్ అంటే నా లైఫ్ మీద, నా స్టడీస్ మీద కొద్దిగా బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను. సో పక్కన యూట్యూబ్ గురించి వీడియోస్ చేస్తాను కదా, అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. బట్ ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేది ఆపేస్తాను. ఇది రూపాయి రాని ఆదాయం రాని పనులు అయితే నేను చేయను ఇంక నుంచి. బట్ ఇది ఎలాగో మొదలు పెట్టాం కదా అని చెప్పి నేను చేస్తున్నాను. బట్ ఇంక నెక్స్ట్ నుండి అయితే నేను చేయను అనమాట. ఇదే లాస్ట్. ఎప్పుడైతే నేను ఈరోజు జాగింగ్ సీన్ స్టార్ట్ చేస్తాను అంటే ఫస్ట్ అతనికి సబ్మిట్ చేయాలి కొన్ని షార్ట్స్, అతను టైపింగ్ ఎఫెక్ట్ యాడ్ చేయడానికి అతను పంపించాలి. అతను 2000 మళ్ళీ ఓవర్కి 2000 ఇవ్వాలి అతను 4 షార్ట్లకి. సో అవి చేసి అవి ఎడిట్ చేసి నీట్గా అవి పంపించాలి అతనికి. అవి అసలు వస్తాయో లేదో భయంగా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవి అసలు వస్తాయా అంటే మాస్కింగ్ అనుకున్నాను. ఇలా అవ్వాలి. సో ఇంకా మనకి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పాలి. సో సినిమా అనేది ఎలా చేయాలంటే మీకంటూ ఒక మంచి కెమెరా ఉండాలి, అలాగే ట్రైపాడ్ ఉండాలి, అలాగే దానికి మంచి ఒక మైక్ ఉండాలి, అడ్డీ ఉండాలి, ఒక మంచి ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి స్టోరీ రాసుకోవాలి. సో ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. బట్ అంతమించి ఇంకేం అవసరం లేదు. సో అవి చాలన్నమాట. సో మ్యాక్సిమం అయితే మీరు అవి చాలు. మీకు మ్యాక్సిమం మీ దగ్గర ఫోన్ ఉన్నా చాలు, DSLR కెమెరా లేకపోయినా పర్లేదు. మంచి ఫోన్ ఉన్నా, మంచి ఐఫోన్ కానీ లేదా ఇంకేదైనా OnePlus మంచి కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్ ఉంటే చాలు, మీకు మంచి క్వాలిటీ వచ్చింది మీకు. సో అది చాలు అనమాట షార్ట్ ఫిల్మ్స్కి. సత్తుగా పెద్ద కెమెరాలు కొట్టడం ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్ మీ చేతిలో ఉన్న ఫోన్తోనే చాలు, స్మార్ట్ ఫోన్ తీసేయచ్చు, పెద్ద సినిమా తీసేసుకోవచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, బట్ చెప్తాను ఇంకా వీడియోలో. మీకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాను కూడా. మీరు ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో అప్పుడు మీకు మొత్తం నాకు క్లారిటీ అర్థమవుతుంది, సినిమా అంటే ఏంటో మీకు పూర్తిగా అర్థమైపోద్ది. సో ఎవరిని నమ్మకండి, ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి సినిమాలో. సో సినిమాలో చాలామంది ఎంతో మోసగాళ్ళు ఉంటారు, ఎంతోమంది తొక్కేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎవరు నమ్మకండి. సో 1కి 2 సార్లు 1కి 10 సార్లు మొత్తం ఆలోచించి అడుగేయండి. ఆలోచించి డెసిషన్ తీసుకొని అర్థం. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సో తొందరపడి మీరు డెసిషన్ తీసుకోమండి, లేకపోతే ఏ గోతులోనో పడిపోతారు. ఓకేనా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా చెప్పాలి. ఓకే గాయస్, ఇంకా చెప్తాను, ఇంకా వీడియోస్ ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ ఎక్కువ అసలు విషయం ఏంటో చెప్తాను. సినిమా అనేది ఎలా మొదలు పెట్టాలో మొత్తం క్లారిటీ మొత్తం చెప్తాను. ఓకేనా? ఓకే. సో మనం ఇప్పుడు సినిమా అనేది ఎలా మొదలు పెట్టాలో మీకు చెప్తాను. సో మనకి ముందుగా ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేయాలంటే మనకు వచ్చేసి మంచిలో మనకి ఒక ట్రైపాడ్ ఉండాలి, ఒక మంచి కెమెరా ఉండాలి. కెమెరా కానీ అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా కానీ, లేదంటే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా సరిపోద్ది. సో కెమెరా అండ్ అలాగే ఒక మంచి ట్రైపాడ్, అలాగే దానికి తగ్గట్టు ఒక మంచి మైక్ అనేది కొనుక్కోవాలి. సో డబ్బింగ్ కోసం చాలా అవసరం అవుతుంది అనమాట. సో మైక్ అనేది ఉండాలి. సో మైక్ అనేది అంత కంపల్సరీగా అవసరం లేదు. సో ఉన్నా లేకపోయినా పర్లేదు. బట్ కంపల్సరీగా ఏంటంటే మీకు ఒక ట్రైపాడ్ అండ్ అలాగే దానికి తగ్గట్టుగా మంచి కెమెరా ఉండాలి. సో మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా అది చాలు, అదే కెమెరా. సో మీ ఒక స్మార్ట్ ఫోన్ అనేది మంచి కెమెరా క్వాలిటీ ఉంటే మాత్రం మీరు అదే యూస్ చేయొచ్చు. లేదంటే
ఒక మంచి డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనుక్కోండి. సో మ్యాక్సిమం అయితే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా వద్దు, మ్యాక్సిమం మీరు స్మార్ట్ ఫోనే వాడండి. సో స్మార్ట్ ఫోన్ అంటే మంచి ఐఫోన్ కానీ లేదా వన్ప్లస్, సో వాటిలో మనకి మంచి కెమెరా క్వాలిటీ వచ్చింది. సో ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి. సో మీ దగ్గర మీ యొక్క ఫోనే మంచి క్లారిటీ వస్తుంటే సో మీరు మీ యొక్క ఫోనే వాడండి. సో పర్లేదు. సో మీరు ఐఫోనే అవే వాడాలని లేదు. సో మీ చేతిలో ఏ ఫోన్ ఉంటే అందులో కెమెరా క్వాలిటీ బాగా వస్తుంటే అదే వాడేయండి. సో మీరు ఒక ట్రైపాడ్ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోద్ది మొత్తానికి అయితే చెప్పాల్సింది. సో ఇంకా మనకి మంచి స్టోరీ రాసుకోవాలి. సో మనకి ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే సో మంచి ఒక షార్ట్ ఫిల్మ్ అంటే ఒక షార్ట్ స్టోరీ. సో ఆ షార్ట్ ఫిల్మ్ అనే పేరులోనే ఉంది షార్ట్ అని చెప్పి. సో ఆ షార్ట్ అని చెప్పి సో షార్ట్ అంటే మనం తక్కువ సమయంలోనే మనం ఒక జస్ట్ ఒక మెసేజ్ ఇవ్వటం కానీ ఏదో ఒకటి మన టాలెంట్ చూపించాలి. సో షార్ట్ ఫిల్మ్ అంటే సో షార్ట్ ఫిల్మ్ వచ్చేసి మినిమం ఒక 1 minute నుండి ఉంటుంది, అలాగే మ్యాక్సిమం 40 minutes వరకే. సో 40 minutes మించిందంటే మాత్రం అది షార్ట్ ఫిల్మ్ కింద రాదు, అది సినిమా కింద వచ్చింది. సో మీరు 40 minutes వరకు ఏదైనా చేసుకోవచ్చు షార్ట్ ఫిల్మ్. సో ఏ సినిమా చేసినా సరే అదంతా షార్ట్ ఫిల్మ్ కింద వచ్చింది. సో నేను ప్రిఫర్ చేసే ఆ డ్యూరేషన్ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం 10 minutes కానీ 15 minutes కానీ. సో 15 minutes మించవద్దు. మీ యొక్క సినిమా లెంత్ వచ్చేసి 15 minutes పోకుండా చూసుకోకండి. సో 15 minutes దాటిందంటే మాత్రం సో ఎక్కువ లెంత్ అయింది. సో చాలామంది 30 minutes 40 minutes 25 minutes అవి చేస్తుంటారు. సో అవన్నీ కూడా ఎక్కువ లెంత్ అయింది, జనాలకి బోర్ కొట్టింది అనమాట. ఎందుకంటే మీ సినిమాలో మీ షార్ట్ ఫిల్మ్ చేసేది ఏ ఎన్టీఆర్ కాదు, ఏ జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఏ అల్లు అర్జున్ కాదు. సో కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరు తెలియదు కాబట్టి సో వాళ్ళ మొహాలు ఎక్కువసేపు చూడరు. సో బోర్ కొట్టింది అనమాట. సో అందుకని ఏం చెప్తున్నా అంటే మీరు చూసేదేదో మ్యాక్సిమం 10 minutes చూసేది 10 minutes కానీ 10 to 15 minutes చూసేయాలి. సో మీ సినిమా 10 to 15 minutes లోపలే ఉండాలి. సో 15 minutes పెంచుకోండి చూసుకోండి. సో మ్యాక్సిమం 10 to 15 minutes లోపల ఉండాలి. సో చాలామందికి ఈ విషయం తెలియదు. సో షార్ట్ ఫిల్మ్ అనేది మీకు ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం మీరు 40 minutes వరకు చేసుకోవచ్చు. బట్ బోర్ కొట్టకుండా ఉండాలి, జనాలకి చూసే ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఉండాలి. సో మళ్ళీ చూడాలనిపించాలి. సో అలా తీస్తారంటే మాత్రం అప్పుడే మీరు 40 minutes అలా చేయండి. అంతేగాని లేకపోతే మీరు కాన్ఫిడెన్స్ లేదంటే 10 to 15 minutes. ఒకవేళ మీకు స్టోరీయే ఒక తక్కువ ఉంటే మరి 10 minutes అలా ఉంటే మాత్రం చాలు, తీసుకోండి, పర్లేదు. సో చాలామంది మిస్టేక్ చేస్తారు, చాలా తెలియదు, అవగాహన లేదు. సో సపోజ్ నా ఫ్రెండ్ మణికంట, అసలు అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు అనమాట. వర్స్ట్గా ఉంటుంది, అతను తీసేదే వర్స్ట్ అసలు. బట్ నన్ను అడుగుతాడు ఎలా ఉందని, బట్ నేను బాగాలేదని చెప్పలేను కదా, ఏదో బాగానే ఉందని పర్లేదు హిట్ అయిందని ఏదో చెప్తాను. బట్ నాకైతే అసలు అతను తీసే ఏమి నచ్చవు నాకు, అసలు ఒక్కటి కూడా నచ్చవు. సో కెమెరా క్వాలిటీ ఉంటుంది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏం తీయాలనుకుంటే అది సరిగ్గా చూపించాడు. అంటే నేను సరిగ్గా తీస్తాను కాదు, సో నాలో డిఫెక్ట్స్ ఉంటాయి, వేరే అతనితో ఉంటాయి, ఇది ఇతని దగ్గర ఉంటాయి. సో ఖచ్చితంగా ఉంటాయి డిఫెక్ట్స్. బట్ మరీ అంత వర్స్ట్ కూడా అతను అంత వర్స్ట్ అయితే నా దగ్గర ఉండదు. నా దగ్గర మంచి క్వాలిటీ అవుట్పుట్ ఉంటుంది, అలాగే మంచి ఒక సినిమా లెవెల్లో తీస్తాను నేనైతే. అతని దగ్గర అలా ఉండదు. సో అతని క్వాలిటీ వేరు, నా క్వాలిటీ వేరు. సో ఇద్దరు సేమ్ అయితే కాదు. ఇంకా అతనితో ఓన్లీ డబ్బింగ్ మాత్రమే ఉంది. ఆ డబ్బింగ్ చెప్పేసి మేము షార్ట్ ఫిల్మ్ పూర్తి చేసి మేము రిలీజ్ చేస్తాం. సో సినిమా మ్యాక్సిమం మార్చిలోనే రిలీజ్ చేస్తాం. యాక్చువల్ నేను కొన్ని పోస్టర్స్ రెడీ చేస్తాను, కొన్ని ప్రమోషన్కి కొన్ని సపరేట్ పోస్టర్స్ నేను రెడీ చేయిస్తాను. సో వాటిని బట్టి నేను నీట్గా చేయిస్తాను, నీట్గా మొత్తం క్లారిటీగా. సో
సో ఇంకా గుర్తు రావట్లేదు, మీకు చెప్తాం అనుకున్నాను, బట్ నాకు ఇంకా చాలా విషయాలు గుర్తు రావట్లేదు. బట్ మ్యాక్సిమం అయితే మీకు మొత్తం కవర్ చేసాను అనుకుంటున్నాను సినిమా గురించి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అసలు సినిమా అంటే ఏంటి, మనం ఎలా చేయాలి, అసలు స్టెప్స్ ఏమున్నాయి అన్నీ చెప్తాను. సో ఈ వీడియోలో కవర్ చేయలేను. సో ఇంకా ఎక్కువసేపు ఈ వీడియో ఎక్కువసేపు ఈ వీడియో చెప్పాలనుకోవట్లేదు. సో మ్యాక్సిమం ఎండ్ చేయాలని ప్రయత్నిస్తాను, బట్ ఇంకేమైనా కొన్ని విషయాలు చెప్పేసి ఎండ్ చేస్తాను మ్యాక్సిమం వీడియో వచ్చేసి. సో నెక్స్ట్ వీడియో అయితే మీకు ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను. సో సినిమా అనేది అసలు ఎలా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలని మొత్తం చెప్తాను నీట్గా. సో షార్ట్ ఫిల్మ్ కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను నీట్గా మ్యాక్సిమం. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, నాకు అన్నీ తెలుసని కాదు. సో నాకు తెలిసిన దాంట్లో నా ఎక్స్పీరియన్స్తో కొన్ని చెప్తాను. సో అవి మీకు ఉపయోగపడవచ్చు ఇలా, అంతేగాని నాకు అన్నీ తెలుసు నేనే తోపు అంటే మాత్రం అలాని కాదు. సో మీకు తెలిసిన విషయాలు నాకు కొన్ని తెలియకపోవచ్చు, నాకు తెలిసిన విషయాలు మీకు తెలియకపోవచ్చు. సో ఎలా తెలుసుకుంటుంటే మంచిది. సో మీకు కూడా కొత్త విషయాలు తెలిస్తే నాకు కింద కామెంట్లో తెలియజేయండి. సో పక్కాగా నేను అవి చూసి నేను తెలుసుకుంటాను అనమాట. సో మీరు మర్చిపోకుండా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్స్లో అడగండి. ఒకవేళ అది మీరు అడిగిన డౌట్ నాకు తెలియపోయినా సరే నేను కనుక్కొని ఎంక్వైరీ చేసి వెరిఫై చేసుకొని మీకు ఆ రిప్లై అనేది ఇస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి, వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే నాకు ఏమైనా కింద కామెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను అనమాట. సో అంతేగా నాకు అన్నీ తెలుసు నేనే తోపు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేది నేను అంటలేదు అక్కడ. సో మీకు తెలుసు నాకు తెలుసు, ఇద్దరం ఒకటే. సో మీకు నాకు పెద్ద డిఫరెన్స్ లేదు, మీకు టాలెంట్ ఉంది నాకు టాలెంట్ ఉంది. సో ఖచ్చితంగా మీరు తెలియజేయండి, ఏమైనా సరే నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే, ఒకవేళ నా వీడియోస్ మీకు సరిగా అర్థం కాకపోయినా ఏదో ఒక ఫీడ్బ్యాక్ రూపంలో నాకు తెలియజేయండి. సో మీకు దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ అవుతాను, నెక్స్ట్ వీడియోస్కి ఫర్దర్ వీడియోస్కి ఇంప్రూవ్ అవుతాను. సో ఈ వీడియో నేను సరిగా చెప్పలేదు నేను అనుకుంటున్నాను, సరిగా నేను గవగవా లొడలాడ వాగేస్తాను అని నేను అనుకుంటున్నాను. బట్ అది చూద్దాం, మీకు నచ్చితే ఓకే, నచ్చలేదంటే సో నెక్స్ట్ వీడియో ఫర్దర్ వీడియోస్లో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను ఇంకా బాగా, ఇంకా మీకు చిన్న నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ వీడియో కాబట్టి ఎలా పడితే అలా చేస్తాను అనమాట. సో మ్యాక్సిమం అయితే నేను నీట్గా మామూలుగా అయితే బాగా చేస్తాను. సో ఇంకా మనకి ఇంకా చాలా విషయాలు చాలా చెప్పాల్సింది చెప్తాను కూడా. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మొత్తం మీరేం చేయాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అంతే. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్స్ అడగండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఇంకా వేరే విధంగా నా కాంటాక్ట్ నెంబరు ఇస్తాను కానీ బట్ ఇప్పుడు ఇవ్వను. సో కొద్దిగా క్లిక్ అయిన తర్వాత మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఆన్ అయిన తర్వాత మనకి మెంబర్షిప్ ఆప్షన్ వచ్చింది. సో ఆ మెంబర్షిప్లో ఎవరైతే నా మెంబర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే నా నెంబర్ అనేది లభించింది. సో దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే నా నెంబర్ ఇవ్వమాట, ఎందుకంటే నేను ఇచ్చిస్తుంటారు. సో అలాగే నా వీడియోస్ కూడా ఎవరు చూడరు, ఇంకా డైరెక్ట్గా వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా కాల్ చేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల నాకు లాభం ఉండదు. సో అందుకని మెంబర్షిప్ పెట్టిన తర్వాత సో మెంబర్షిప్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ నెంబర్ దొరికిన తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేస్తే మరి, ఎందుకంటే వాళ్ళు డబ్బులు కడుతున్నారు కాబట్టి. సో నాకు మనీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ వల్ల ఎవ్రీ మంత్ సో నాకు ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ఇస్తే మాత్రం వాళ్ళకి నా వీడియోస్ ఎవరు చూడరు, నాకు తగులుకుంటారు అనమాట. సో ఇంకా అంతే అనమాట, ఇంకేం లేదు మ్యాక్సిమం. ఓకే, ఇంకా చెప్తాను, మీకు చాలా వీడియోస్ ఉన్నాయి చెప్పాలి. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మీకు నేను ఒక సినిమా స్టోరీ రాసుకున్నాను. సో సినిమా స్టోరీ అనేది మీకు నీట్గా వినిపిస్తాను చూడండి. సో యాక్చువల్గా అయితే ఇది నేను 2016 రాసుకున్నాను. స్టోరీ అనేది 2016లో ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అని చెప్పి అయితే మొదటి షార్ట్ ఫిల్మ్ చేద్దాం అని చెప్పి అయితే రాసుకున్నాను. బట్ అదేంటంటే చేయలేకపోయాను. సో ఇంకా తర్వాత ఇంకా మిగతా చేశాను. బట్ ఈ స్టోరీ ఒకసారి మీకు వినిపిద్దాం అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సో స్టోరీ వచ్చేసి ఏంటంటే సినిమా పేరు వచ్చేసి ఫ్రెడరిక్స్. సో సినిమా పేరు వచ్చేసి ఫ్రెడరిక్స్.
సో ఉదయాన్నే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తే ఉదయాన్నే బీచ్లో ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి అలా బీచ్ వైపు చూస్తూ ఉంటుంది. సో ఉదయాన్నే బీచ్లో అంటే ఒక బీచ్ ఉందనండి. సో బీచ్లో ఉదయాన్నే ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి బీచ్లో అలా బీచ్ వైపు చూస్తూ ఉంటుంది. అంటే ఎదురుగా బీచ్ ఉందనుకోండి. సో బీచ్ వైపు ఏదో కాసేపు ప్రశాంతంగా ఎలా అంటే సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అంతులో అటు వస్తున్న సురేష్ అనే అబ్బాయి తనని చూస్తాడు. అప్పుడు మనసులో ఇలా అనుకుంటాడు. సో ఆమె ఏంటంటే బీచ్ వైపు చూస్తూ ఉంటుంది, ఇలా సైలెంట్గా ఏం మాట్లాడకుండా మామూలుగా ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది. సో అంతలో వీడు చూస్తున్నాడు, ఎవరో అంతలో దూరంలో ఒక అతను నడుచుకుంటూ వస్తుంటాడు. సో అతను ఎవరంటే అతని పేరు ఏంటంటే సురేష్. సో అతను ఈ అమ్మాయిని చూస్తాడు. సో ఈ అమ్మాయి ఇలా నిలబడి చూడటం అతను దూరాన్ని చూస్తాడు. సో అప్పుడు అతను వెంటనే ఏమనుకుంటాడంటే మనసులో, ఏంటి ఈ అమ్మాయి ఉదయాన్నే ఒంటరిగా నించొని దీనంగా బీచ్ వైపు చూస్తుంది అని చెప్పైతే అలా అనుకుంటాడు మనసులో. సో ఎలాగైనా ముందు లోకేష్ గాడిని వెంటనే బీచ్కి పిలిచి ఈ అమ్మాయిని వాడికి సెట్ చేయాలి అని చెప్పి వాడు మనసులో అనుకుంటాడు. సో ఏం లేదండి, ఎదురుగా ఒక బీచ్ ఉంది. ఆ బీచ్లో ఒక అమ్మాయి నుంచొని చూస్తూ ఉంటుంది బీచ్ వైపు. సో అంతలో దూరంలో ఎవరో ఒకతను సురేష్ అనే అబ్బాయి వస్తూ ఉంటాడు. వస్తా ఈ అమ్మాయిని చూస్తాడు, వచ్చి ఆగి అక్కడ చూస్తుంటాడు ఈ అమ్మాయిని. సో అప్పుడు అతను మనసులో అనుకుంటాడు, ఏంటి ఈ అమ్మాయి ఇక్కడే బీచ్లో ఒంటరిగా నుంచొని దీనంగా బీచ్ వైపు చూస్తుంది అని చెప్పైతే అలా అనుకొని ఎలాగైనా సరే ఈ అమ్మాయిని మన లోకేష్ గాడికి సెట్ చేయాలని చెప్పైతే వెంటనే బీచ్కి పిలిచి ఈ అమ్మాయిని వాడికి సెట్ చేయాలని చెప్పైతే డిసైడ్ అవుతాడు. సో అప్పుడు ఏంటంటే అతను ఏం చేస్తాడంటే సురేష్ అనే అబ్బాయి వెంటనే లోకేష్కి ఫోన్ చేస్తాడు. సో ఈ లోకేష్కి అతను ఫోన్ చేస్తాడు. సో ఈ అమ్మాయి అంటే ఇక్కడ నుంచి అమ్మాయిని వాడికి సెట్ చేయాలని చెప్పి అయితే వీడు ఫోన్ చేస్తాడు వాడికి. సో అప్పుడు ఏం చేస్తాడు లోకేష్ ఆ టైంలో ఏం చేస్తుంటాడు అంటే వాడి ఇంట్లో వ్యాయామం చేస్తుంటాడు. సో అతను వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ సురేష్ దగ్గర నుండి కాల్ వచ్చింది. సో అతను వెంటనే కాల్ లిఫ్ట్ చేసి అప్పుడు సురేష్ అంటాడు, అరే హలో నేను రా సురేష్ని, నువ్వు అర్జెంటుగా బీచ్కి రా, నీకు ఒక సర్ప్రైజ్ అని అంటాడు. అప్పుడు లోకేష్ అనే అతను నిజంగానా, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేకపోవాలి, నీ సంగతి చెప్తా అని అరగంటలో అక్కడ ఉంటానంటాడు. సో మీకు అర్థమైందా? సో ఇతను సురేష్ అనే అతను ఈ అమ్మాయిని చూసిన వెంటనే అతను కాల్ చేస్తాడు సెట్ చేయాలని చెప్పి. అతను కాల్ ఎత్తిన తర్వాత ఇతను అంటాడు, అరే అర్జున్ నువ్వు బీచ్కి రారా, నీకు ఒక మంచి సర్ప్రైజ్ అని చెప్పి అయితే అంటాడు. సో ఓకే నేను వస్తారా, ఒకవేళ అక్కడ ఏం సర్ప్రైజ్ లేకపోతే నీ సంగతి చెప్తారా అని చెప్పి అయితే ఒక అరగంటలో ఉంటా అని చెప్పి అయితే ఇంకా ఫోన్ కట్ చేస్తాడు. సో ఇంకా అతను బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఏంటంటే అక్కడ ఆ అమ్మాయి ఉండదు. వెళ్ళిన తర్వాత సో ఇంకా లోకేష్ అతను కోపం వచ్చింది, అరే నువ్వు కావాలని నన్ను పిలిచావు కదా, సో ఎందుకు రాళ్ళు పిలిచావు అని చెప్పేసి అతను గొడవ ఆడతాడు. సో అయితే సురేష్ చెప్తాడు, అరే కాదు నిజంగా అమ్మాయి వరకు ఉన్నారు ఇప్పుడు అమ్మాయి అక్కడే ఉంటున్నా, వెళ్ళిపోయినట్టుంది, ఇప్పుడే పద అటు చూద్దాం అని చెప్పి అయితే తీసుకెళ్తాడు. మొత్తం ఎతుకుతారు, బీచ్ అంతా ఎతుకుతారు. సో ఇంకా దొరకరు. సో అమ్మాయి కనపడదు ఎక్కడ. సర్లే అని చెప్పి ఇంకా లైట్ తీసుకుంటారు, ఇంకా అటే ఇంకా వెళ్ళిపోతారు. సో ఇంటికి వెళ్ళి మామూలుగా నొక్కుతూ ఉంటారు. మామూలుగా ఇంకా నెట్ చూసుకుంటూ ఉంటారు. సో తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ వాళ్ళు గుడికి వెళ్తారు. సో ఇద్దరు గుడికి వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళు ఎవ్రీ సాటర్డే గుడికి వెళ్తారు వాళ్ళిద్దరు ఉదయాన్నే, లోకేష్ సురేష్. సో ఈ లోకేష్ సురేష్ అనే అతను గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ సురేష్కి ఆ అమ్మాయి కనపడిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అక్కడ కనపడిద్ది గుడిలో. సో అంటే లోకేష్ గారిని పిలిచి
అరే అది కూడా నిన్న అమ్మాయి బీచ్ దగ్గర నుంచో అని చెప్పి చూడు, ఆ అమ్మాయి రా ఈ అమ్మాయి అని చెప్పి చెప్తాడు. తర్వాత లోకేష్ చూసి ఫ్లాట్ అయి పడిపోతాడు. అక్కడే కింద పడిపోడు, అంటే ఆ లవ్లో పడిపోతాడు. అప్పుడు లోకేష్ వచ్చేసి అరే మామ థ్యాంక్స్ రా మామ, నిజంగా సూపర్ రా మామ, నువ్వు నేను ఏదో అనుకున్నాను, ఇంత మంచి అమ్మాయి సెట్ చేసావు, థ్యాంక్స్ రా అంటాడు. సో ఎలాగైనా అమ్మాయిని పడేయాలరా అని చెప్పి అయితే ఫిక్స్ అవుతాడు. సో ఇంకిద్దరు ఏం చేస్తారంటే అమ్మాయిని ఫాలో అవటం మొదలు పెడతారు ఆ గుడిలోనే. సో అప్పుడు ఏమైందంటే అమ్మాయి ఉన్నటువంటి కనపడినట్టు మాయమైపోద్ది. అక్కడ ఆ గుడిలో కూడా మాయమైపోద్ది. సో బీచ్లో మాయమైనట్టు ఇక్కడ కూడా మాయమైపోద్ది, కనపడదు. సో నేను చెప్తున్న స్టోరీ మీకు అర్థమవుతుంది చెప్పైతే నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఇది నేను రాసుకున్న ఫస్ట్ స్టోరీ. సో మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట. ఇంకా చాలా చెప్పాలి, చాలా టైం అయింది, బట్ మీకు త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో ఓకే, నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు మీరేంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మీరు కూడా ఒక స్టోరీ ఇలా మెయింటైన్ చేయాలి. ఒక స్టోరీ బుక్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో ఇలా ఒక స్టోరీ బుక్ మెయింటైన్ చేస్తే సో మీకు ఏ స్టోరీ వచ్చినా సరే మైండ్లో వెంటనే రాసుకోవచ్చు. సో ఇలా మీరు స్టోరీస్ రాసి పెట్టుకుంటూ ఉంటే మీరు ఒక సినిమా తర్వాత వెంటనే ఇంకో సినిమా చేసుకోవచ్చు వెంటనే. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మీరు బద్దకం వదిలేసి మీరు ఒక స్టోరీస్ రాసుకోవడానికి ఒక బుక్ కొనుక్కోండి, ఒక బుక్ మెయింటైన్ చేయండి. సో మొత్తం మీరు రాసుకోండి, నీట్గా భద్రపరచుకోండి. సో మామూలుగా బుక్ అనేది మెయింటైన్ చేయడం చాలా అవసరం డైరెక్టర్కి ఏమైనా సరే. సో ఇంకా మనకి చాలా ఉన్నాయి. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? చాలామంది యూట్యూబర్స్ వాళ్ళకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వచ్చిన మనీ ఎక్కడ చూసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఫుల్ కంప్లీట్ యూట్యూబ్ పేమెంట్ ప్రాసెస్ వైస్గా చెప్తాను. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు యూట్యూబ్ ఎలా పేమెంట్ చేస్తుండడంపై మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇలా మీరు ఒక బుక్ అనేది మెయింటైన్ చేయాలి. ఇలా మంచి బుక్ ఇలా మెయింటైన్ చేసే స్టోరీస్కి మంచి స్టోరీస్ అనేది మీకు తడతాయి, రాసుకోవచ్చు బాగా, అంటే స్టోర్ అయినట్టు. సో ఇంకా దీని కంటిన్యూ స్టోరీ ఇంకా చెప్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మొత్తం సినిమా అనేది ఎలా చేయాలో చెప్తాను. సో ఇంక స్టోరీ అనేది ఇంక ఎప్పుడైనా వేరే ఫర్దర్ వీడియోస్లో ఇప్పుడు చెప్తాను మర్చిపోకుండా. సో నేను చెప్పేది ఒకటే, మీకు ఈ వీడియో కనుక మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా, నా ఛానల్ ఫాలో చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా కొత్తగా విషయాలు తెలిస్తే అవి కూడా తెలియజేయండి కామెంట్స్లో. మీకు కన్ఫర్మ్గా కామెంట్స్లో అయితే మీకు రిప్లై ఇస్తాను. సో అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా తెలియజేయండి. నేను వీడియోస్ సరిగ్గా చెప్తున్నానా, సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది మీకు ఒక ఫీడ్బ్యాక్ తెలియజేస్తే నేను ఆ ఫీడ్బ్యాక్ బట్టి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా? సో నేను బాగా చెప్తానా లేదా అనేది నేను చెప్పలేను కదా. సో నాకు తెలియదు కదా, సో అది మీరే చెప్పగలరు. సో ఇంకా మీరు ఫీడ్బ్యాక్ కనుక ఇస్తే సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా బాగా చేస్తాను. సో ఇంప్రూవ్ చేసుకొని సో మీరు చెప్పినట్టుగానే ఇంకా నీట్గా బాగా చేస్తాను. సో అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఇది గాయస్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఇంకా ఈ వీడియోస్ వచ్చే డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఇంకా ఇదే అనమాట. ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తానమాట. సో ఈ ఒక్క వీడియోనే కాదు, ఇంకా నాకు చాలా వీడియోస్ వస్తాయి. సో నేను మీకోసం చేస్తున్నాను అనమాట, ఇంకెవరి కోసం కాదు. సో నాకు తెలిసిన అనుభవం నేను మీకు వీడియోస్ రూపంలో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు వచ్చేసి ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ వచ్చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో లైక్ చేయడం అంతే, అలాగే కామెంట్ చేయడం అంతే. సో దీనివల్ల మీకు రూపాయి నష్టం రాదు, లాభం వచ్చింది అంతే. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అలాగే నష్టం మాత్రం రాదు. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చేది ఏమి ఉండదు, అలా ఏం అరిగిపోదు. సో మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇంకా నీకు చాలా విషయాలు నేను చెప్పాల్సింది, బట్ చెప్తాను మీకు ఇంకా మ్యాక్సిమం. సో ఇంతే గాయ్స్. సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా గాయ్స్? బాయ్ నమస్తే.
ఓకే గాయ్స్, చూసారు కదా ఈ వీడియోలో. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అనమాట. అంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. సో ఇంకా మరిన్ని నాకు తెలిసిన అన్ని విషయాలన్నీ నాకు ఏవైతే కొత్తగా తెలుస్తాయో, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో, ఏమైనా మీకు సినిమాలో ఏమైనా ఆఫర్స్ ఉన్నా సరే వెంటనే మీకు నా వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ వచ్చేసి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి మీరు చూడండి, లైక్ చేయండి, అలాగే మీకు ఏం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. అలాగే మీకు కొత్త విషయాలు చేసినా సరే అవి కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు నేను వీడియోస్ సరిగా చేస్తాను లేదనేది ఒక ఫీడ్బ్యాక్ కూడా నాకు తెలియజేస్తూ ఉండండి కామెంట్స్లో. సో నేను దాన్ని బట్టి నేను ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా? సో ఇదే గాయ్స్ ఇంకా చెప్పాలనుకుంటుంది. సో ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ఇంకా ముగిద్దాం. సో ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏం చేస్తామంటే సినిమా అనేది ఎలా చేయాలి నీట్గా, సినిమా అనేది ఎలా మొదలు పెట్టాలి, అసలు ఏంటి విషయం కదా ఇది మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నా స్టోరీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో ఈ వీడియోలో అయితే పైన చెప్పేస్తాను, బట్ ఇంకా నీకు బ్రీఫ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇంతే గాయ్స్, ఓకేనా? శుభం.